హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఇంకా సినిమా రకందాని విషయానికి వస్తే దానికంటే ముందు యూట్యూబ్లో ఈ సినిమా గురించి రివ్యూస్ కొంచెం నెగిటివ్గా చెప్తున్నాయి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలు అనేది చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అంత మాత్రాన ఇది మరీ తీసిపడేసే అంత సినిమా అయితే కాదు. యూట్యూబ్లో చెప్తున్న నెగిటివ్గా చెప్తున్న అంత సినిమా అయితే కాదు. ఇప్పుడు అదే యూట్యూబ్ ఛానల్స్ కొన్ని మ్యాడ్ సినిమా నచ్చిందని రివ్యూస్ పెట్టారు, జాతిరత్నాలు నచ్చిందని రివ్యూస్ పెట్టారు. అందులో లాజిక్ చూడండి, ఎంటర్టైన్మెంట్ చూశారు. దీంట్లో కూడా అలాగే లాజిక్ చూడకూడదు, ఎంటర్టైన్మెంట్ కోసమే తీశారు కాబట్టి ఎంటర్టైన్మెంటే చూడాలి. ఇంకా చెప్పాలంటే ఇది కొంచెం రియల్ బేస్డ్ స్టోరీయే, కానీ దాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పారు. అంత మాత్రాన దీని మీద అంత నెగిటివ్ అయితే చెప్పవసరలా. ఆ రివ్యూస్ చూసి మీరు వెళ్ళకూడదని ఎవరైనా అనుకుంటే మాత్రం వెళ్ళొద్దని ఆపుకుంటే మాత్రం వెళ్ళండి కంపల్సరీ. ఎందుకంటే చాలా బాగుంది సినిమా, చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంది. మనకి ఇప్పుడు మ్యాడ్ జాతిరత్నాల్లో లాజిక్ చూడకుండా చాలామందికి ఎలాగైతే నచ్చిందో ఇది కూడా అలాగే నచ్చిద్ది. ఇప్పుడు దీంట్లో ఎంటర్టైన్మెంట్ కోసమే తీశారు ఈ సినిమాని. ఎంటర్టైన్మెంట్గానే చూడండి. దీంట్లో లాజిక్లు ఇలాగెందుకు జరిగింది అలాగెందుకు జరిగింది అని డిస్కషన్స్ అయితే చేయమాకండి. చేసేటట్టయితే సినిమా అయితే నచ్చదు. అలా లేకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చూద్దాం. ఇలాంటి స్టోరీల్లో రియల్ లైఫ్లో జరగవు. ఒకవేళ జరిగినా ఇంత ఎంటర్టైన్మెంట్గా అయితే ఉండవు. ఇలాంటి రియల్ లైఫ్లో జరగనివి సినిమాల్లోనే తీస్తారు, సినిమాల్లోనే జరుగుతాయి. కాబట్టి సినిమాని సినిమాలో చూస్తే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతారు. ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ అంతా నాన్ స్టాప్గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అయితే. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ ఎక్కడ సీరియస్ కానీ లేదంటే సోది కానీ అయితే ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ కానీ ప్లాన్ చేశారు, ఎంటర్టైన్మెంటే చూపిద్దాం చేద్దామని సినిమాని తీశారు. అలాగే ఎంటర్టైన్మెంట్తోనే ఉంది సినిమా మొత్తం. ఇంకా రావు రమేష్ విషయం చెప్తే మాత్రం ఈ సినిమాలో కొట్టేశారు. ఇప్పుడు దాకా కెరియర్లో ఎన్ని సినిమాలు చేశారో, ఎన్ని క్యారెక్టర్లు చేశారో అవన్నీ ఈ ఒక్క సినిమాలోనే చేశాడు రావు రమేష్ గారు మాత్రం సూపరు. ఇంకా హీరో విషయానికి వస్తే రావు రమేష్ కొడుకు క్యారెక్టర్ మొన్న ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చేసి అందరికీ పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాగే ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్నాడు, చేసాడు కూడా. మనకి ఫ్యూచర్లో ఇంకో అల్లరి నరేష్ అయితే దొరికేస్తాడు ఖచ్చితంగా. నాకెందుకు అల్లరి నరేష్ అవుతాడని నమ్మకం అయితే ఉంది ఈ అబ్బాయి హీరోని చూస్తే మాత్రం. ఇంకా నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమాని అయితే థియేటర్లో మిస్ అవ్వమాకండి.